హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో హరం హర ఆల్రెడీ మీకు ఆ జస్ట్ నార్మల్ ఆ జనరల్ హైప్ అనేది మీకు కనిపిస్తుంది. మన సుధీర్ బాబు గారి మళ్ళీ ఒక న్యూ ఎక్స్పెరిమెంట్తో మన ముందుకు రానున్నారు. సో ఆ మూవీ డైరెక్టర్ మన ముందున్నారు. సో జ్ఞాన సాగర్. సో అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఆయనతో మాట్లాడి వాట్స్ ద సీక్రెట్స్ బిహైండ్ ఆఫ్ హరం హర అని చెప్పి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బేసిక్గా మీ పేరు చెప్తుంటే చాలా మంది అంటే మీరు పర్సనల్గా ఫీల్ అవుతే బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా. కొంచెం టఫ్గా అనిపించింది కాబట్టి ఐ డోంట్ మైండ్. నా పేరు తప్ప పలకడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. సో నాకు వచ్చే నష్టం ఏం లేదు. అదే సో రెండు మూడు సార్లు తర్వాత అలవాటు అవుతుంది. సో హరం హర విషయానికి వస్తే సో ద రివోల్ట్ అని చెప్పేసి పెట్టారు. రివోల్ట్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ బిగ్ నేమ్ అని చెప్పేసి నాకు పర్సనల్ ఒపీనియన్. రివోల్ట్ అంటే మీ ఒపీనియన్లో ఏంటి ఈ సినిమా బేస్డ్లోనా? సో అంటే యాక్చువల్ ఒపీనియన్ చెప్పండి. అంటే రివోల్ట్ అనే పదం నాకు ఏంటంటే ఈవెన్ ఇన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఐ లవ్ భగత్ సింగ్ దాన్ గాంధీ. సో ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ రెబలిజం ఇన్ మై క్యారెక్టర్. యా, సో దట్స్ వై ఐ చూస్ రివోల్ట్. బేసిక్గా ఏంటంటే ఐఎమ్ ద పర్సన్ లైక్ నో హూ బిలీవ్ ఇన్ వైలెన్స్ ఆల్సో. కొన్ని సమస్యలకి వైలెన్సే పరిష్కారం. ఓకే, సో ఇందులో కూడా మాకు ఆ వైలెన్స్ అనేది ఆ టచ్ లేకపోతే ఆ గన్ మేకింగ్ అబ్సల్యూట్లీ ఉంటుంది. ఓవర్గా ఉండకుండా సటిల్గా ఉంటుందా లేకపోతే ఓవర్గా ఉంటుందా? ఎమోషన్కి ఎంత కావాలో అంత ఉంటుంది డెఫినెట్గా. ఓవర్గా అంటే ఐ డోంట్ నో లైక్ వాట్ కైండ్ ఆఫ్ మెజర్ ఇట్ ఈస్. అంటే వైలెన్స్ డెఫినెట్గా ఉంటుంది, నేను కాదు అనట్లేదు. ఎందుకంటే విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఫిలిం. సో నేనేంటంటే నేను చూసి పెరిగిన సినిమా లేకపోతే నేను పెరిగిన వాతావరణం వల్ల నేను చూసిన కొన్ని సంఘటనలు కావచ్చు, ఇక్కడ అన్నింటిలోనూ వైలెన్స్ ఇన్వాల్వ్ అయింది. సో మీ కళ్ళ ముందు ఒక జాతరలో కత్తి పట్టుకొని ఒకడు చంపడానికి తరుముతుంటే మీరు చూస్తున్న విజువల్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నేను నా వయసులో నేను చూసినప్పుడు నాకు అది లిటరల్గా నేను సినిమాని దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది. సో అలాంటివి ఏంటంటే ఇఫ్ యూ ఆల్రెడీ అన్ ఆర్టిస్ట్ ఇలాంటి సీన్లు చూసినప్పుడు యూ వాంట్ టు రీక్రియేట్ ఇట్. సో ఇవి డెఫినెట్గా ఒక ఫిల్మ్ మేకర్ని ఇంకొంచెం ఎక్కువ ఇన్స్పైర్ చేస్తాయి. సో ఆ రకంగా హరం హర సినిమాలో అయితే మీరన్న ఆ సబ్టిల్నెస్ కంటే కూడా ఎక్కడైతే అవసరమో అక్కడైతే ఎస్ అప్ టు ద మార్క్ వైలెన్స్. ఇందాక కూడా మీరు గన్ మేకింగ్ అంటే వెపన్ ఇంట్రడక్షన్ గురించి చెప్తే ఐ రియలీ లవ్ వైలెన్స్ అన్నారు. బట్ దాని తర్వాత ఇంకో మాట అన్నారు, అంటే ఓన్లీ గన్ మేకింగే కాదు, ఇట్స్ జస్ట్ 5% or 10% ఇన్ ద ఫిల్మ్. ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది అని చెప్పేసి వై డోంట్ యూ మేక్ ఇట్ ఇన్ 2 to 3 parts? No, there is ఎప్పుడైనా అనిపించిందా అంటే లైక్ ఆ థాట్ ప్రాసెస్ కూడా? బట్ ఇట్స్ డెఫినెట్లీ బిలాంగ్స్ టు వరల్డ్. హరం హర వరల్డ్ నేను క్రియేట్ చేసిందే. మీరు చాలా సినిమాలు ఈ వరల్డ్లో చూడబోతున్నారు, కానీ నేను అది ఇదే సినిమా ఎప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఏ రాజమౌళి గారు మొత్తం చెప్పకుండా ఇంతవరకు చూడండి, తర్వాత పార్ట్ 2లో చూడండి, లాగ్ పెట్టి కొడతారు ఆడియన్స్ నన్ను. సో ఐ నో ద రియాలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే నేనున్న ప్లాట్ఫామ్ ఏంటో కూడా నాకు తెలుసు. సో నేనేమనుకుంటానంటే ఈ కథ నేను ఎక్కడ మొదలుపెట్టానో ఈ కథకు ఒక ముగింపు ఇవ్వాలి, కానీ ఈ కథలో మీరెవరు చూడని ఒక కోణం ఒకటి ఉంటుంది. ఆ కోణం ద్వారా నాకు ఇంకొక కథ మొదలవుతుంది. అది నేను ఇంకొక సీక్వెల్లో చూపిస్తాను. ఓకే. అండ్ డౌన్ ద లైన్ ఇందులో సుబ్రహ్మణ్యం జర్నీ ఇందులో ఒక 4 ఏళ్ళు ఉంటే పార్ట్ 2లో ఒక 5 ఏళ్ళ జర్నీ ఉంటుంది. సో అలా ఒక ప్రతి సుబ్రహ్మణ్యం ఎదుగుదల ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో నేను మళ్ళీ చూపించబోతున్నాను. సో ఆ రకంగా సీక్వెల్స్ ఉంటాయి తప్పితే మీరు అన్నట్టు దీన్ని పార్ట్ 2గా చేయాలి నో, నాకంత ఏంటంటే కక్కుర్తి లేదు. బేసిక్గా ఈ సినిమా దాంతోనే మొత్తం నా స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే మనం రైటర్ మనం రాయొచ్చు, ఎందుకు ఇక్కడ లిమిటేషన్స్ పెట్టేసుకోవాలి, ఇక్కడ ఎందుకు ఎక్కువ ఆశపడిపోవాలి. ఈ సినిమా హిట్ ద్వారా నేను ఇంకేదో ఎక్కువ లాభం పొందడం కన్నా కూడా ఈ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడియన్స్ చూపించి ఇలాంటి వరల్డ్ మీకు నచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇలా ఈ వరల్డ్ ఇంకో సినిమా తీసుకొస్తానని చెప్పడం నా ఉద్దేశం. సో అది దాని పార్ట్ 2 వస్తుంది. అంతేగాని ఈ సినిమా ఎండింగ్లో చలో హరం హర పార్ట్ ఇలాంటివి వేయట్లేదు. అండ్ సుధీర్ బాబు గారికి లాస్ట్లో ఒక టైటిల్ లేదో అన్నారు, అదేంటి అంటే అసలు థాట్ ప్రాసెస్ ఏంటి?
అంటే లైక్ మొన్న ప్రీవియస్ గా కూడా చూసుకుంటే శర్వానంద్ గారికి ఒక టైటిల్ ఇచ్చారు పిఎంఎఫ్ వాళ్ళు. నేను దానికన్నా ముందు చెప్పాను, దానికంటే ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ 10 days బ్యాక్ చెప్పాను. సో అంటే ఏంటి సుధీర్ బాబు గారికి మేము అడగాలి టైటిల్ అప్పుడే చూస్తాం కానీ. సో వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ టైటిల్? థాట్ ప్రాసెస్ అని మీరు అంటుంది. మీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది ఆయన చూడగానే కాదు, సినిమా ఇవ్వగానే అనిపించింది నాకు. ఓకే. సో సుధీర్ గారికి ఏంటంటే ప్రాపర్ మాస్ హీరో మెటీరియల్ ఆయన, కానీ ఆయన ఎవరు ఎక్స్ప్లోర్ చేయాల ఇప్పటిదాకా ప్రాపర్గా, సరిగ్గా వాడుకోలేదు. యా, అదే ఇంకా నార్మల్ జనరల్ భాషలో చెప్పాలంటే సరిగ్గా వాడలేదు. అంటే మేబీ వాళ్ళు రాసిన కథలు అంతవరకే ఉన్నాయేమో. దట్ ఈస్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీ స్టోరీ. కొన్ని కథల్లో ఏంటంటే ఎక్స్ట్రీమిటీ ఉంటుంది, ఎంతైనా అందులో పొటెన్షియాలిటీ ఉంటుంది. కొన్ని కథల్లో లిమిటేషన్స్ ఉంటాయి. కథలోనే లిమిటేషన్స్ ఉన్నప్పుడు వాట్ కెన్ డూ ఒక ఆర్టిస్ట్గా తను ఏం చేయగలడు. ఈవెన్ డైరెక్టర్ కూడా అంతే. ఇప్పుడు ఒక కథ కూడా డైరెక్టర్ అయినప్పుడు ఏంటంటే వాడికి తెలుసు వాడిది, కానీ ఇప్పుడు మీరు ఒక కథ ఇచ్చి మీరు డైరెక్ట్ చేయమంటే మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి. జస్ట్ లైక్ మై ప్రీవియస్ ఫిలిం సెహరీ, దట్స్ నాట్ మై ఫిలిం. సో నేను డైరెక్ట్ చేశాను అంతే. అదే నాకు తెలుసు, స్టోరీ అయితే మీకు కాదు, డెఫినెట్గా నాది కాదు. సో అక్కడ ఏంటి డెఫినెట్గా లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ వరల్డ్ దాటి వెళ్ళకూడదు, అక్కడ ఆ వరల్డ్కి ఏం కావాలో అదే ఇవ్వాలి. ద సేమ్ వే సుధీర్ గారిది జర్నీ నాకు మొదలైన తర్వాత ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, అడ్మైర్ హిమ్ యాజ్ అ హీరో, అండ్ ఐ లవ్ హిస్ స్వాగ్. ఇవన్నీ నాకు పనిచేస్తున్నప్పుడు అనిపించినవి. ఆ తర్వాత సినిమా అయిపోయింది, విల్ లాక్ ద ఎడిట్, మేము మా టీం అందరూ వి సాట్ టుగెదర్ అండ్ వి వాచ్ ద ఫిల్మ్. ఎవర్ ఇన్ హై, హీఈస్ జస్ట్ అమేజింగ్. ఎవ్రీ వన్ ఈజ్ ప్రైజింగ్ హిమ్. అండ్ ఎట్లా అంటే ఏం చేశాడు ఈయన అసలు, ఎలా ఎంత పుల్ ఆఫ్ చేశాడు. కొన్ని సీన్లు కొన్ని వర్కౌట్ అవ్వాలంటే యూ నీడ్ ఎ లాడ్ ఆఫ్ స్టార్డమ్ అండి. ఐఎమ్ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కొన్ని సీన్లు వర్కౌట్ అవ్వాలంటే చాలా స్టార్డమ్ కావాలి. కొన్ని సీన్లు ఒక హీరోని స్టార్ని చేస్తాయి. ఓకే, ఇందులో ఫస్ట్ సీన్ కాకుండా సెకండ్ సినారియో వర్కౌట్ అయ్యి దట్ ఈ బికమ్ ఎ స్టార్ అని నాకు అనిపించింది. ఓకే, అట్ ద ఎండ్ నాకు అనిపించింది ఏంటంటే హీఈస్ ద వన్, ఈ పొజిషన్లో ఉండాల్సిన అతను అని అనిపించింది. సో అప్పుడు నేను ఆ టైటిల్ ఇచ్చా. ఓకే, బట్ అంటే ఆ టైటిల్ జనాలందరికీ సాటిస్ఫై అయ్యే టైటిల్ అని, అంటే సినిమా అంతా ఒక హైలో నడిచిన తర్వాత ఆ టైటిల్ చూసిన తర్వాత జనాలు ఫీల్ అవుతారా? నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారా? అంటే నేను ఏంటంటే హరోం హరా టైటిల్ మీకు నచ్చిందా? నాకు నచ్చింది, చాలా యూనిక్గా ఉంది బేసికల్లీ. అలాంటప్పుడు ఆ టైటిల్ కూడా మీకు నచ్చుతుంది. అదే అంటున్నా. ఓహో, ఓకే ఓకే. సో శారీ అయితే మీ ఇది స్టోరీ కాదు, ఇది మీరు కంప్లీట్లీ రాసుకున్నారు, ఎక్స్ప్లోర్ చేశారు ఈ స్టోరీ. సో వాట్స్ ద బ్యాక్ సైడ్ హార్డ్ వర్క్, బిహైండ్ హార్డ్ వర్క్ ఏంటి? స్టోరీ రైటింగ్, స్టోరీ కానీ లేకపోతే దాన్ని ప్రిపేర్ చేసుకోవడం. అండ్ ఇక్కడ కూడా చూసాను ద గన్ మేకింగ్ షాట్స్ కానీ. బట్ వాట్స్ యువర్ పుల్ అబౌట్ దిస్ ఫిల్మ్? అంటే నాకు ఈ ట్రిగర్ పాయింట్ ఏంటి అంటే, నాకు రైటింగ్ ఈజ్ ఈజీ. ఓకే, ఐ కెన్ రైట్, చాలా కథలు రాయగలను. సో మేబీ సమ్టైమ్స్ ఏంటంటే కొన్ని టీడియస్ ప్రాసెస్ అవుతాయి, కొన్ని ఏంటంటే ఐడియా వైజ్ చాలా ఎగ్జైటింగ్ అనిపించిన వెన్ ఇట్ కమ్స్ టు ద స్క్రిప్ట్ అది ఇంకొంచెం ఎందుకో సినిమాటిక్ వర్కౌట్ అవుతుంది, డాక్యుడ్రామా టైప్ వస్తుందని ఫీలింగ్ రావచ్చు. అలాంటివి జరగవచ్చు. కానీ బట్ దీనికి వెనకాల హార్డ్షిప్స్ ఏమి లేవండి. ఇట్ జస్ట్ ఫ్లోలో వచ్చేసింది. ఏంటంటే నాకు తెలుసు దాన్ని మిడ్ పాయింట్ ఏంటి, దాన్ని ఎండ్ పాయింట్ ఏంటి నాకు తెలుసు. సో రాస్తున్నప్పుడు ఏంటంటే ఐ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్, రియలీ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్. నేను అక్కడ హై చూస్తా, ఆ సీన్ నేను మానిటర్లో చూస్తున్నప్పుడు హై చూస్తాను, అండ్ దట్స్ ఎనఫ్ ఫర్ మీ. మిగతా పోస్ట్లో వచ్చే మ్యూజిక్, ఆర్ఆర్ ఇవన్నీ నేను చూసేసినవే, నా మైండ్లో నేను చూసినవే అట్లీస్ట్. సో అవి వాటికంటే కూడా రాసినప్పుడు మీరు రాసింది ప్రెజెంట్ అది స్క్రిప్ట్ మానిటర్లో చూసినప్పుడే. దీని తర్వాత యాడమ్స్ వస్తాయి, అఫ్కోర్స్ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అఫ్కోర్స్ ఆర్ఆర్ వస్తుంది, అఫ్కోర్స్ అన్నీ వస్తాయి. బట్ నాకు తెలుసు ఇది ఇలా వర్కౌట్ అవుతుందని, అక్కడ హై వచ్చేస్తుంది. సో ఈ రాసే ప్రాసెస్ నేను ఎంత ఎంజాయ్ చేశాను. నో హార్డ్షిప్స్ అండి. అంటే ఇప్పుడు లేదండి మీకు చెప్తున్నాను, అంత కష్టపడేవాడు ఇక్కడ ఉండకూడదు. నేను చాలా కష్టపడి రాశాను ఇక్కడ. నేను కష్టమైతే నువ్వు నీకేది ఈజో అది చెయ్యి. ఫర్ మీ ఐ డన్ మై ఎంఎస్సి కంప్యూటర్స్. ఓకే, మాస్టర్స్. I never ever prepared a resume for me.
నేను ఎప్పుడు కూడా ఒక ఎంఎస్సీ చేసిన రెజ్యూమే ప్రిపేర్ చేసుకుందో లేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను సాఫ్ట్వేర్కి వెళ్తే చాలా ఇబ్బంది పడతా, ఐటీకి వెళ్తే చాలా ఇబ్బంది పడతా, చాలా కష్టపడతా. నేను ఇష్టపడే ఫీల్డ్లోకి రావాలి, ఇష్టంగా చేసే పనికి రావాలి. ఐ డోంట్ బాదర్ అబౌట్ మనీ. నాకు ఆ జర్నీ ఇష్టం, నాకు ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను ఇష్టపడి చేశాను. ఓకే, సో మిమ్మల్ని చూస్తే నాకు పర్సనల్లీ వాట్ ఐ ఫీల్ ఇస్ సుజిత్ గారు కనిపిస్తారు. అంటే లైక్ మీ కాన్ఫిడెన్స్, యాక్చువల్లీ ఐ రియల్లీ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా మీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ సినిమా ఈ కాన్ఫిడెన్స్ ఉండడం అనేది ఒక డైరెక్టర్కి పీక్ ఏమో తెలీదు, కానీ నాకు తెలియదు. కానీ ఆడియన్స్ పక్కా పీక్ ఫీల్ అవుతారు వెన్ దే విల్ వాచ్ యువర్ ఇంటర్వ్యూస్ ఆర్ వన్. సో సుజిత్ గారు కూడా స్టార్టింగ్లో శర్వానంద్ గారితో చేశారు. ఎస్ ఎస్. సో ఆ శర్వానంద్ గారితో చేసిన తర్వాతే హీ గాట్ ఎ బ్రేక్ విత్ ప్రభాస్ గారు యాజ్ అ సాహో. సో ఆయన టాలెంట్, సార్ రంగరాజన్ గురించి మాట్లాడితే ఇట్స్ కైండ్ ఆఫ్ అ సటిల్ మూవీ. ఓకే, మరీ బ్లాక్ బస్టర్ కాదు, మరీ ఫ్లాప్ కాదు. అంటే మరి ఓవర్ ద బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఐ డోంట్ నో ది నెంబర్స్, బట్ నాకు తెలిసి ఇది మంచిగానే ఆడిందండి సినిమా. సో అంత పెద్ద ఇప్పుడు స్టార్ ఆఫర్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఫ్యూచర్లో ఈ సినిమా 14th రోజు జెండా లేపేసి అంటే ఆ టైప్ ఆఫ్ హిట్ వచ్చి మీకు పర్సనలీ స్టార్ ఆఫర్స్ వస్తే వాట్ యూ విల్ పిక్, లైక్ న్యూ టాలెంట్ ఆర్ స్టార్ టాలెంట్? నో, న్యూ టాలెంట్. నో, అలా అయితే నేను ఈ సినిమా కూడా న్యూ టాలెంట్ చేయాలి. నో నో, సో అలా కాదు. ఐ బిలీవ్ ఇన్ ఆర్టిస్ట్ రాదర్ దాన్ స్టార్డమ్. సో ఐ బిలీవ్ ఇన్ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు మన స్టార్స్ అందరూ ఆర్టిస్ట్లే. సో కానీ నా కథ ఏ ఆర్టిస్ట్కి వర్కౌట్ అవుతుంది అనేది ఐ హ్యావ్ అన్ ఐడియా. ఎవరు అనుకుంటున్నారు? నో, చాలా ఉన్నాయి. ఐ హ్యావ్ బిగ్గర్ ప్లాన్స్. ఐ హ్యావ్ వెరీ 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 బిగ్గర్ ప్లాన్స్. మా కోసం ఒక టాప్ 3 అయినా షేర్ చేసుకుంటాను. నో, డెఫినెట్గా నేను చెప్తున్నాను అండి. కొంచెం ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చెప్తే ఇది ఎవరిని కించపరచట్లేదు. కించు కాదు, నేను ఇది కించపరచడం కాదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. ఇట్ విల్ నాట్ గో టు ఇన్ నెగటివ్ వే. డెఫినెట్లీ నాట్ నెగిటివ్ వే. కాకపోతే ఇది మరీ ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటాడని ఫీలింగ్ వస్తుంది. సో నాకేంటంటే అలా అనుకోరండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కనిపిస్తుంది. నో సి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు. నేనంటే నాకు చాలా పెద్ద యూనివర్స్ క్రియేట్ చేయాలని ఉంది. నాట్ ఈవెన్ వరల్డ్, సినిమాటిక్ యూనివర్స్. ఓకే, సో విల్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హరోమారా టైటిల్ గురించి మాట్లాడుతూ ఇందాకే చెప్పాను, ఇట్స్ లైక్ మన రవితేజ గారిది హరోమారా. ఇప్పుడు జనాలు అందరూ అదే థింక్ చేస్తారు కదా. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? వాట్స్ యువర్ కమెంట్? అంటే దేని గురించి? హరోమహర టైటిల్ గురించా లేకపోతే టైటిల్ గురించి? అందరూ హరోమహర తెలియచేదవరా అని చెప్పేసి అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇబ్బందిగా ఉంటుందంటే అది ఆ టైంలో దాన్ని కామికల్గా యూజ్ చేశారు. నేను దాని గురించి కామెంట్ చేయట్లా. దాన్ని ఇప్పుడు అంటే నేను ఈ టైటిల్ పెట్టిన దాన్ని వెనకాల మాత్రం రీజన్, నేను సుబ్రహ్మణ్య స్వామికి విపరీతమైన భక్తుడిని. ఓకే, స్వామివారి స్తోత్రం చదవకుండా నాకు తెలిసి ఒక్కరోజు కూడా నేను షూట్ చేయలేదు హరోమహర. ఈ హరోమహర టైటిల్ని వాళ్ళు అలా కామెడీగా అంటుంటే లిటల్గా నాకు కొంచెం హర్టింగ్ ఉంటుంది. అంటే బేసిక్గా ఐఎమ్ కనెక్టెడ్ టు ద గాడ్. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక వ్యక్తిని ఎవరన్నా మేబీ వాళ్ళు హర్ట్ చేయాలని అనకపోవచ్చు, కానీ వాళ్ళ పేరుని ఏదో కామెంట్ చేస్తున్నాను అనుకోండి, మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఇబ్బంది నాకు ఉంది ఇప్పుడు. అంతే, సరే నేను తప్పుగా అనట్లేదు, బట్ అతనే భక్తుడిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇది నా టైటిల్ అంటున్నారని కాదు, నాకు సుబ్రహ్మణ్య స్వామిని అంటున్నారని. నా టైటిల్ అంటే ఇట్స్ ఓకే, టైటిల్ కాదు. బట్ బేసిక్గా నేను ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ఎనీ ఆర్టిస్ట్ హూ వర్క్ ఇన్ హరోమహర, ప్యాకప్కి నా నుంచి వచ్చే మాట దట్స్ ఆల్ ఫర్ ద డే, థ్యాంక్ యూ వెరీ వన్, వెట్రివేలు మురుగనికి హరోమహర. అలా అనుకుంటా నేను ప్యాకప్ చెప్పింది లేదు. ఎవ్రీడే సూపర్, ఎవ్రీడే దట్స్ మై రిచువల్. ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నడిపిస్తాడు, ఆయన నడిపించాడు, ఇప్పటిదాకా నడిపించాడండి. అని ఇప్పటిదాకా నడిపించాడు. అఫ్కోర్స్ మీరు ఆయన నడిపిస్తాడు. నన్ను ఇప్పటిదాకా కూడా ఆయన నడిపించాడు. అండ్ నేను ఏమంటానంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు సుమంత్ డార్లింగ్ ఫాదర్ పేరు సుబ్రహ్మణ్యం. ఇది ప్లాన్ చేసి పెట్టింది కాదు, సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్. సో ఇది నేను ప్లాన్ చేస్తే వస్తుందా? డెఫినెట్గా కాదు. ఈ సినిమాకి పనిచేసిన చాలామంది టెక్నీషియన్లు,
రిలేటెడ్ టు సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, యా, కుదిరింది మీకు అలాగా? కుదిరింది. Yeah. It's not a coincidence. డెస్టినీ అనొచ్చు. డెస్టినీ అనొచ్చు. సో ఐ హ్యావ్ నాకు ఐఎమ్ టూ మచ్ స్పిరిచువల్ బిలీవర్. సో మీరు వి షాట్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ కర్ణాటక, ఆంధ్ర, హైదరాబాద్ అండ్ రిమైనింగ్ ఏరియాస్. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఐఎమ్ నాట్ ఈవెన్ ఫేకింగ్ ఇన్ 1%. ప్రతి లొకేషన్కి నెమలు వచ్చిందండి. కెన్ యూ బిలీవ్ ఇట్? ప్రతి లొకేషన్కి నెమలు వచ్చింది. యా, that shows his presence actually. అది నేను maybe destiny ఇది coincidence. No, I strongly believe that, you know, he is sending his blessings. అని నా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు నేను అలాగే కనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్. థ్యాంక్ యూ సో మచ్. టైటిల్ యాక్చువల్లీ నేను పోస్టర్స్ గురించి చెప్పట్లేదు, ఎస్పెషల్లీ దట్ టైటిల్ హరోం హర. అక్కడ శివుడి సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం. సో it comes a positive way. Thank you. So one out of the box question, will Gnanasagar garu directs a heartful, pure, feel good love story ఇన్ ఫ్యూచర్ చేస్తారా? చేయరు? ఖచ్చితంగా చేయనండి. మీ దగ్గర నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరా? ఖచ్చితంగా చేయను నేను. ఏ అంటే మీకు ఆ థాట్ ప్రాసెస్ లో నో, ఐఎమ్ నాట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ డెఫినెట్గా. అండ్ మీ అన్కంఫర్టబుల్ జోన్ రాదు? యా. సో రామ్-కామ్ ఈజ్ మై అన్కంఫర్టబుల్ జోన్. ఇట్స్ నాట్ అన్ rom-com, లైక్ అ లవ్ స్టోరీ. దట్ ఐ డోంట్ నో. ఎందుకంటే ఇప్పుడు నాకు రొమాన్స్ లైక్ అర్జున్ రెడ్డి అయితే మీరు చేయరు 100%. సార్, నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ రొమాన్స్ ఆన్ ద స్క్రీన్. ఓకే, ఐ బిలీవ్ ఇన్ chemistry between the characters. I don't believe in the romance and the physical aspect. I don't believe in that. It's reason ఏంటంటే సో నాది లవ్ మ్యారేజ్ అండి. నేను నా భార్య పెళ్ళి కాకముందు, ఇది నాకు లవ్ మ్యారేజ్ అన్నా కూడా ఏదో ఈ ఇయర్ ప్రేమించుకొని నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంది కాదు. దిస్ ఇస్ 19th year. ఇప్పుడు 19 సంవత్సరాలు మా రిలేషన్షిప్కి. ఓకే, 19 years. 19 years. మీ ఏజ్ ఎంత? 35. ఎస్. మీ ఇద్దరికి పెళ్ళి 19 years? నో, పెళ్ళై కాదు, పెళ్ళై 5 years అవుతుంది. ఓకే, మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 19 years. 19 years. సో 19 years రిలేషన్షిప్లో మేము ఎప్పుడు సినిమాలో చూపించినంత అంత రొమాంటిక్ ఎప్పుడు ఉండింది లేదు. డ్రామాటిక్ రొమాన్స్. నో, వీ హ్యావ్ ఎ బాండింగ్ అండి. అది హ్యావ్ ఎ బాండింగ్, అది చెప్పలేము. వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. అండ్ ఫోన్లో మాట్లాడుకుంటేనే సమ్ టైమ్స్ ఐ ఫీల్ బెటర్ వెన్ ఐ వాజ్ ఇన్ లో. అంటే ఇంకోటి ఏంటంటే దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఈవెన్ వితౌట్ మీటింగ్. సో తను ఎక్కడ బెంగళూరులో ఉండేది, నేను హైదరాబాద్లో ఉండేవాను. ఐ వాజ్ ఇన్ స్ట్రగుల్ ఫేస్. సో అప్పుడు కూడా మా లవ్ అలాగే స్ట్రాంగ్గా ఉంది. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. అంతేగాని యా, అర్థమైంది. సో ప్రెస్ మీట్లో కూడా చాలామంది మహేష్ బాబు గారి గురించి అడిగారు. విల్ మహేష్ బాబు సపోర్ట్స్ దిస్ ఫిల్మ్ అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ అనేది లాంచ్ చేసి చూపించారు, అదే లాంచ్ చేశారు. అండ్ మీరు పర్సనల్గా వెళ్ళి కలిసి మాట్లాడారు కదా? నేను పర్సనల్గా మాట్లాడలేదు, సుధీర్ గారు మీటింగ్. కానీ ఆయన అన్నారు చూద్దాము తీసుకొద్దాము అనే టైప్లో మాట్లాడారు తప్ప ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి మహేష్ బాబు గారి ప్రెజెన్స్ పబ్లిక్లో ఉంటే బాగుంటుంది కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా అడిగారు చాలామంది, వస్తారా, ఆయన వస్తే బాగుంటుంది, ఆయన వస్తే బాగుంటుంది. డెఫినెట్గా బాగుంటుంది. ఆడియన్స్ సపరేట్ సజెషన్స్ వచ్చాయి కదా. సో దాని మీద నా ఫ్యాన్స్ అడగడంలో తప్పలేదు. అండ్ కాకపోతే ఆయన సపోర్ట్ అంటే ఆయన ఇంకో 3 years వరకు కనిపించరు. ఆ రీజన్ కూడా రాకపోవడానికి రీజన్ కూడా అదే అండి. సో యా, ఈజ్ ఇన్ ద లుక్. సో ఈజ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ మోడ్. సో ఈ సిచ్యుయేషన్లో ఈ సిచ్యుయేషన్లో ఏంటంటే బయటికి రావడం ఈజ్ నాట్ కంఫర్టబుల్. అదేంటంటే ఇప్పుడు నేను కూడా నా హీరోస్ని ఒక పర్టికులర్ లుక్లో నేను అనుకున్న తర్వాత పబ్లిక్ అపీరియన్స్ వద్దనే కోరుకుంటా. ఎందుకంటే నాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ఉంటుంది. అప్పటిదాకా వద్దనే కోరుకుంటాను నేను. తప్పేం కాదు ఇది. యాజ్ అ ఫిల్మ్ మేకర్స్గా మనం మొన్న ఓట్ వేసినప్పుడు ఇప్పుడంతా మీరు చూసారా చాలాసార్లు. అంటే ఇప్పుడు అదేంటున్నా ట్రాన్స్ఫార్మింగ్ మోడ్ ఒకసారి ఏమవుతుంది అంటే విత్ ఇన్ వీక్ చేంజ్ అయిపోతుంది, విత్ ఇన్ డేస్ చేంజ్ అయిపోతుంది. ఇటు నెవర్ నో. యాజ్ అన్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. సో సుధీర్ గారు ఏంటంటే కొన్ని షార్ట్స్ మేము తీసినప్పుడు జస్ట్ 5 days 6 days గ్యాప్ ఇచ్చేవాళ్ళం టు గెట్ ద ట్రాన్స్ఫర్మేషన్. మీరన్న ఆ పాయింట్ అంటే అదే ఇందులో కొంచెం లావుగా కనిపిస్తున్నారు. నో లేదు, మీ కాస్ట్యూమ్ బల్జీగా కాదు. మేము కాస్ట్యూమ్స్ అలా డిజైన్ చేసాం. ఈ ఇజన్ టు ద సేమ్ లుక్. ఇప్పుడు సుధీర్ గారికి ఏంటంటే వర్షంలో తడిచి
ఈజ్ లుకింగ్ టు ద నేచర్. చూడండి ఎంత ప్లెజెంట్గా చూస్తున్నారు. అంటే నాకు ఆ ఊరు నుంచి బయలుదేరి గ్రీనరీ బాగా ఇష్టం కదా, గ్రీనరీ, వర్షం, నేచర్ బాగా ఇష్టం నాకు. దోస్ బిలీవ్ ఇన్ గాడ్ నాట్ బిలాంగ్స్ టు సిటీ యాక్చువల్లీ. అంటే లైక్ ఆ విలేజ్ అండ్ విలేజ్ అని కూడా కాదు కానీ సమ్ నేచరిస్టిక్. ఐ లవ్ రూట్స్ అండి, ఐ లవ్ రూట్స్. నాకు స్టేషన్స్ డెఫినెట్గా ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ లొకేషన్స్. ఎందుకంటే నేను అవి చూసే పెరిగా. అట్ కైండ్ ఆఫ్ నాస్టాలజీ ఉంటుంది. వెనెవర్ ఐ గో టు కేరళ, వర్షం పడుతుంటే నేను కార్ డోర్ తీసేసి అలా వర్షంలో కాసేపు నిల్చొని ఆ వెదర్ని చూస్తూ ఉంటాను. నేను తడిచిపోతున్నాను. ఐ లివ్ ఇన్ ద మూమెంట్. నాకు ఇష్టం. సో మీ హరోహమరాకు వస్తే మీకు ఈ కైండ్ ఆఫ్ నోస్టాలజీ చాలాసార్లు వస్తుంది. అదే. అండ్ 14th అనేది సుధీర్ బాబు గారికి చాలా రిమెంబరింగ్ డేట్. యా, ఆయన సినిమాలో ఇది ప్లాన్ చేసింది కదండి. అగైన్ ఇట్స్ డెస్టినీ. సో చెప్తానే నేను ఇది నేను అడిగేది ఏంటంటే 14 జూన్ మళ్ళీ ఆయనకంటూ ఒక బ్లాక్ బస్టర్ డేట్. అది విల్ ఇట్ రెప్లికేట్ సేమ్ లైక్ దట్ యాజ్ అ బ్లాక్ బస్టర్? రెప్లికేట్ బ్లాక్ బస్టర్ అంటే నో, అంతకన్నా పెద్ద అవుతుంది. ఓహో, స్లైట్లీ మీరు ఎందుకో నాకు మీ యాటిట్యూడ్ చూస్తుంటే 100% చెప్తున్నా. ఇప్పుడు కాదు, ఐఎమ్ విట్నెసింగ్ 20 years బ్యాక్ ఆర్జీవి ఇన్ యూ. 20 years బ్యాక్? 20 years బ్యాక్ ఆర్జీవి, శివ టైం ఆర్జీవి. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ శివ సినిమా 32 సార్లు చూసిందంటండి. మేబీ అదే రీజన్. నిజం ఇది. ఫర్ ఆర్జీవి గారు ఆర్ నాగేశ్వర గారు ఎప్పుడైనా అడిగారా? అమ్మని అప్పుడు అడగలేదండి. క్యాజువల్ గా అడుగుతారు కదా. నో, అంటే మేబీ మా అమ్మకి ఆర్జీవి గారు ఎవరు తెలిసి ఉండరు. ఖచ్చితంగా నాగార్జున గారి కోసం కూడా అయ్యింది. మా అమ్మకి కథలు ఇష్టం, మంచి కథలు ఇష్టం. ఓకే, అదే అప్పట్లో శివ ఆయన నాగార్జున గారు చాలా. సో డెఫినెట్గా అంటే మా అమ్మ అన్నిసార్లు చూడడానికి రీజన్ ఏంటంటే మా నాన్న బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ, అప్పట్లో టెలికామ్ డిపార్ట్మెంట్. సో తర్వాత కదా అది బిఎస్ఎన్ఎల్ అయింది. సో మా నాన్న జాబ్కి వెళ్ళిపోగానే తనకి ఖాళీగా ఉండే టైం. సో మా నాన్నగారు మళ్ళీ లంచ్కి వస్తారని తెలిసి ఆ గ్యాప్లో పక్కన ఉండే థియేటర్లో సినిమా చూసేవారు. అలాగా 32 సార్లు శివ చూడడం జరిగింది. సో అలా. సో మిమ్మల్ని ఒక 1-liners అడుగుతాను. డెడికేట్ యువర్ 1-liners టు హీరోస్ అయినా కావచ్చు, టు ద టాపిక్స్ అయినా కావచ్చు. బేసికలీ ఫస్ట్ డే ఫస్ట్ షో మీద నీ 1-liner ఏంటి? దట్స్ అన్ ఎమోషన్. 1-liner మీరు నా స్కూల్ డేస్లో అండి, స్కూల్ డేస్ కదా, ఐ వాజ్ ఇన్ కాలేజ్. గుడుంబ శంకర్ నేను వితౌట్ షర్ట్ చూసా. వితౌట్ షర్ట్ చూసా. షర్ట్ క్యూ లైన్లో చిరిగిపోయింది. అంటే మా ఊర్లో ఇలా నెంబర్స్ ఉండవు. సో టికెట్ తీసుకుంటే సీట్ నెంబర్ను అలా ఏమి ఉండదు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి అంతే. లోపల వెళ్ళే ప్రాసెస్లో షర్ట్ లేదు. బేర్బాడితో సినిమా చూస్తే నేను పవన్ కళ్యాణ్ గారిది గుడుంబ శంకర్. ఓకే, గుడుంబ శంకర్ వచ్చింది కాబట్టి వాట్స్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ యూ అంటే ఏం చెప్తారు? సో బేసిక్గా ఏంటంటే ఫ్యానిజం బయటికి తీసుకురండి. లేదండి, నాకేంటంటే తెలియని ఒక అడ్మిరేషన్ ఆయన అంటే. ఒక మనకి ఈ రోజుల్లో అందరూ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి గారు గీరు అంటాం, కానీ మనకంతా అన్న, కళ్యాణ్ అన్న, చిరణ్ అన్న అంతే. మా ఇంట్లో పోస్టర్స్ ఉంటాయండి. ఒకవైపు సుభాష్ చంద్రబోస్ది, భగత్ సింగ్ పోస్టర్స్, మనలో చెగువేరే కాదు, మా నాన్నగారు పెట్టినవి అప్పట్లో. ఆ తర్వాత నేను వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత నేను ఐ లవ్ దెమ్ సో మచ్. కానీ ఇటువైపు పోస్టర్స్ ఎవరితో అంటే చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారికి ఉండేది. సో ఆ పోస్టర్స్ ఎందుకు అంటే మా నాన్నకి నాకు డీల్. నేను క్లాస్లో అట్లీస్ట్ ఫస్ట్ 3 ranksలో ఒకటి ఉండాలి, లేకపోతే ఆ పోస్టర్స్ చింపేస్తాడు. ఆ చించకుండా ఉండడం కోసం నేను ఆ 3లో ఏదో ఒకటి తెచ్చుకునేవాడిని. ఇట్స్ డీల్. ఎవరైనా ఫాదర్ గిఫ్ట్ అంటే గిఫ్ట్ కోసం చదువుతారు, మీరు పేపర్లు చించడం, పోస్టర్ చించుకొని. యా, అంటే ఇంకోటి నాకు బాగా గుర్తున్న విషయం కూడా ఏంటంటే, ఆడియో క్యాసెట్ రిలీజ్ అయితే నేను పోగు చేసుకున్న ఆ 2 రూపాయలు 3 రూపాయలు పోగు చేసి పవన్ కళ్యాణ్ గారి క్యాసెట్ మాత్రమే 46 రూపీస్ ఉండేదండి ఆ రోజుల్లో, ఇండివిజువల్ క్యాసెట్. అంటే మీకు తెలియదు, మీ ఏజ్ ఎంత? జస్ట్ 20. మీకు తెలియదు అది. ఇట్స్ అన్ ఎమోషన్. క్యాసెట్ మిగతా అన్ని 42 రూపీస్ ఉండేది, కొన్ని 44 రూపీస్ ఉండేది. కానీ కళ్యాణ్ గారిది మాత్రం 46 రూపీస్ ఉండేది ఒక సింగిల్ క్యాసెట్. వెళ్ళి పొద్దున ఓపెన్ చేస్తే ఆ స్టాక్ వస్తుంది ఎర్లీ మార్నింగ్. మ్యూజికల్స్ ముందు డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ క్యాసెట్ నేనే కొనాలి. నేను కొని అసలు అది వేరే అండి, ఆ ఫీల్ వేరే. వెళ్ళి ఆ క్యాసెట్ కొని స్కూల్ డుమ్మా కొట్టి రోజంతా అదే పాటలు, రోజంతా
నాకు అసలు ఏంటంటే ఇంకోటి అప్పట్లో ఏంటంటే క్యాసెట్ ఇలా ఓపెన్ చేయగానే లోపల ఇలా పోస్టర్ ఉండేది, సింగిల్ క్యాసెట్కి ఇలా పోస్టర్ వచ్చేది. అంటే మీకు తెలియదు, ఇప్పుడు చూస్తున్న చాలామంది 90s కిడ్స్కి దే కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీకు సో ఆ మ్యూజికల్ సైన్ కూడా ఏంటంటే మా కోసం, అంటే నా కోసం కొన్ని పోస్టర్స్ దాచిపెట్టేవాడు. ఎందుకంటే పెద్ద పోస్టర్స్ ఉంటాయి. ఇప్పుడు గురుంబ శంకర్ అంటే ఈ పోస్టర్ ఒకటి వచ్చేది, ఇట్స్ అంటే ల్యాండ్స్కోప్ అనమాట. ఇంకోటి వర్టికల్ పోస్టర్స్ చిరంజీవి గారి టాగూర్లో ఇలా ఉండే పోస్టర్ వచ్చేది. ఇవన్నీ మేము కొనుక్కునే వాళ్ళం, మా కోసం తిప్పించేవాళ్ళు. అవే నేను మీరు చెప్పాను కదా గోడ మీద పోస్టర్స్ ఉంటాయని చెప్పేది, ఆ పోస్టర్స్ అనమాట. సో నేను ఇంత చేసినా ఏ రోజు మా నాన్న దేనికి నో చెప్పలేదు. రీజన్ ఏంటంటే నేను బాగా చదువుకునేవాడిని. టిపికల్ ఇండియన్ పేరెంట్స్. సో మా నాన్న ఎప్పుడు నో చెప్పలేదు. అంటే మీకు పర్సనల్గా ఒక్క స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలన్నా, ఒక్క స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలని ఎవరికి ఉండదు. నేను అదే అంటున్నా, వెన్ యూ గ్రో అప్ మీకు అలా అనిపిస్తుంది. వెన్ యూ ఎంటర్ ఇంటు ద సినిమా మీకు కథలు బట్టి హీరోలు చేస్తారు. సో అంటే సమ్ డ్రీమ్ జానర్లో నా ఫేవరెట్ హీరోని డెఫినెట్గా ఇప్పుడు నేను ఏంటంటే చిన్నప్పుడు చిరంజీవి గారు ఉండేది, ఒక స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారు ఉండేది, ఇప్పుడు మారిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ ఎవరున్నారు ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అదే, ఫేవరెట్ హీరోలు అంటూ లేరు, ఫేవరెట్ ఆర్టిస్టులు ఉన్నారు. అదే ఆర్టిస్ట్. నాకు ఇప్పుడు చరణ్ గారితో ఒక కైండ్ ఆఫ్ సినిమా చేయాలని ఉంది, తారక్ సార్తో ఇంకో కైండ్ ఆఫ్ సినిమా చేయాలని ఉంది, అలాగే రిమైనింగ్ మహేష్ బాబు గారితో ఇంకో కైండ్ ఆఫ్ సినిమా చేయాలని ఉంది. ఇవేంటంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు దీనికి ఎవరు బాగుంటారు అలా ఒక ఐడియా వస్తుంది తప్పితే, ఇప్పుడు వచ్చేసి నేను ఆయనతో అరే వీఆర్ నాట్ కిడ్స్ కదా, మనం ఇప్పుడు అలా ఆలోచించాం. ఇప్పుడు ఏంటంటే స్టోరీ బట్టే క్యారెక్టర్ని సో అలా వచ్చిందన్నమాట. సో అదే కళ్యాణ్ గారు గెలిచారు పాలిటిక్స్. నేను నా ఇన్స్టాలో వీడియో పెట్టానండి. ఓకే, కళ్యాణ్ గారు గెలిచినందుకు ఐఎమ్ సో హ్యాపీ. మెజారిటీతో గెలిచారు. మీకు ఒకవేళ పొలిటికల్ టచ్ ఉంటే ఆయన గెలుపు కరెక్టా కాదా? 100% కరెక్ట్ అండి. నేను గెస్ట్ చేశాను కూడా ఇది. ఓకే, ఇన్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన గెలుపు 100% రిక్వైర్డ్ అండి. ఇప్పుడు ఓకే, ఆయన గెలుపు అవసరం. అవును. ఎందుకు అవసరము అంటే పవర్లో లేని ఒక వ్యక్తి ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడే ఉన్నాడు అంటే పవర్లోకి వచ్చాక ఆ వ్యక్తి ఇంకెలా ఉంటాడు? అదే మీరు ఎన్ని సంఘటనలు చూసుకోండి గత 4 ఏళ్ళలో 5 ఏళ్లలో ఆయన పెట్టిన ఎఫర్ట్స్. నాకు తెలిసి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తే చేయొచ్చు, లేకపోతే అలాంటి ఒక ఓటమి తర్వాత ఎవరు ఉండరండి. అని నేను చెప్తున్నాను, ఈజ్ జర్నీ ఈజ్ ఇన్క్రెడిబుల్ అండ్ ఇన్స్పిరేషన్స్ టు ద జనరేషన్స్. నేను అంటుంది ఈ ఒక్కరికో ఇప్పుడున్న వాళ్ళకు కదా, జనరేషన్స్కి ఇట్స్ ఎ కేస్ స్టడీ అని చెప్తున్నారు నేషనల్ మీడియా. అలయన్స్ అనేది ఎలా చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి ఇట్స్ ఎ కేస్ స్టడీ అంటున్నారు వాళ్ళు. నేను చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, వితౌట్ మేకింగ్ ఎ పాన్ ఇండియా ఫిలిం హీ బికమ్ ఎ పాన్ ఇండియా స్టార్ విత్ పాలిటిక్స్. దట్స్ అ పవన్ కళ్యాణ్ ఫర్ అస్. ఓకే, సో వన్ లాస్ట్ థింగ్, మీకు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద మీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా పిలవాలని ఉందా? లేకపోతే ఆఫ్కోర్స్ ఉంటుందండి, ఎందుకుండదు? ఏం మాట్లాడుతున్నారు అని మీకు చెప్తా చూడండి. నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, ఇప్పుడు నా ఊరు చిత్తూరు డిస్టిక్లో పలమనేరు పక్కన వీకోట అని, కుప్పం పక్కన ఉంటుంది వీకోట అని. మా స్కూల్ టీచర్స్ ఇప్పటికీ నా టచ్లో ఉన్నారు. నేను ఏ రోజు నా బర్త్డే రోజు స్వీట్స్ పంచలేదు. నేను స్వీట్స్ పంచింది September 2nd, August 22nd. చాలా ఇంకా అర్థమైపోయింది. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. మా స్కూల్ టీచర్స్ ఇప్పటికీ టచ్లో ఉన్నారు. ఇప్పటికీ అడుగుతుంటారే నువ్వు ఎప్పుడు తీస్తావు సినిమా అంటే. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్ను రీచ్ టు సమ్ ప్లేస్, అది అలా కుదరదు అనే విషయం మనకు తెలిసి ఉంటుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు. సో వాళ్ళు అడుగుతుంటారు చాలా స్వీట్గా. నేను ఇప్పటికీ టచ్లో ఉంటానండి మా స్కూల్ టీచర్తో, ఇప్పటికీ మాట్లాడుతుంటాను నేను. దట్ సో హ్యాపీ అబౌట్ మై హరోం హరా. లేదు, మిమ్మల్ని చూస్తే ఒక ఫ్రెష్లీ అంటే లైక్ అన్ని యునీక్ టేస్ట్ ఉన్నాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్. యా, నేనైతే అది అబ్జర్వ్ చేశాను, లైక్ సమ్ కైండ్ ఆఫ్ యునీక్ టేస్ట్. సో ఇప్పుడున్న హీరోస్ కాదు, యాక్టర్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేసిన అంటే ఈయనలో ఉన్న, ఇప్పుడు సుధీర్ బాబు గారిని అన్నారు, ఇందులో ఉన్న మాస్ వాడుకోవట్లేదు, ఇందులో ఉన్న ఆ మాసీ షేడ్స్. అలా మీకు ఇప్పుడున్న నేను కొన్ని హీరో నేమ్స్ చెప్తాను, అదే ఆర్టిస్ట్ నేమ్స్ చెప్తాను. సో వాళ్ళు వాడుకున్నారా లేదా చెప్పండి సార్. చెప్పండి. ఓకేనా? నాని గారు, ఆయనలో మాస్ ఉందండి. దసరా మాస్ అంటున్నారు, అంతకు మించి మాస్ ఆయనలో ఉంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, చేయాలి ఉంది. ఓకే, అంటే మీకు ఒకవేళ పడితే గట్టిగా ఎక్స్ప్లోర్ చేస్తారు అది.
ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. ఓకే, విజయ్ దేవరకొండ గారు. సో ఆయనకి రూటెడ్ సినిమా చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఆయన ఓన్లీ ఒక తెలంగాణకు ఈ కైండ్ ఆఫ్ దీనికి రీజన్కు కట్టి పడేస్తున్నారు. ఈ సంథింగ్ ఎల్స్ దాన్ని పుల్ ఆఫ్ చేసే కథ ఆయన దగ్గరికి రావాలి అంతే. నాగ చైతన్య చైతు గారిలో ఒక రగ్గడ్ క్యారెక్టర్ లోపల ఉందండి. ప్రతిసారి ఆయన్ని సాఫ్ట్ క్యారెక్టర్లు కట్టపడేస్తున్నారు. సో ఆ రగ్గడ్నెస్ని బయటికి తీసుకురావచ్చు. అంటే వచ్చింది కానీ పోయింది కదా ఆటోనగర్ సూర్య. ఆటోనగర్ సూర్య దట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్ అది. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. కానీ రియలీ విష్ చూస్తే అందులో పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఎందుకు ఎలా డైలాగ్స్ కానీ ఐ రియలీ విష్ చైతు గారికి ప్రాపర్ స్క్రిప్ట్ పడాలి అని చెప్పి. ఓకే, ఇట్ ఇస్ గాడ్ పర్మిట్స్. యా సో స్టార్ యాక్టర్స్ అయితే మనం ఆల్రెడీ వాళ్ళు చూసేసాం. అందుకని నో ఐఎమ్ గ్లాడ్ దట్ యూ పికింగ్ దోస్ నేమ్స్. యా రాపో గారు, రామ్ గారికి. సో ఆయన మా సినిమాలు 2 చేశారండి. ఆర్గానిక్ కమర్షియల్ సినిమా ఆయనతో చేస్తే నేను చెప్తున్నాను తొడగొట్టి మళ్ళీ జెండా పాతచ్చు. చెప్తున్నాను ఆర్గానిక్ కమర్షియల్ సినిమా చేయాలి ఆయనతో. అదే అనిపిస్తుంది మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీ ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నారో. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ గూస్ బంప్స్ టు హిస్ ఫ్యాన్స్. ఐ లవ్ దోస్ ఆర్టిస్ట్ అండి. మీరు చెప్పిన అన్ని పేర్లు నాకు నచ్చుతున్నాయి. అందుకనే నేను చెప్తున్నాను, హార్ట్ఫుల్గా జెన్యూన్గా చెప్తున్నాను. విశ్వక్ సేన్ గారు, ఐ లవ్ హిమ్ సో మచ్. నేను విశ్వక్ గారితో చేస్తే ఇప్పుడు మాస్కా దాస్ ఉన్నారు కదా, మాస్కా బాస్ చేస్తా. ఆయన పక్కా ఇచ్చేస్తారు. ఇంటర్వ్యూ చూసారంటే వెంటనే ఫోన్ చేస్తారు. నిజంగా లిటరల్లీ ఆయన దగ్గర నుంచి ఆ పాజిటివిటీ అయితే ఉంది. అంటే నాకు మా ఇద్దరికి ఒక్క యాక్టర్ పేరు చెప్తాను, చెప్పండి. ఒకప్పుడు పీక్లో ఉండేవాడు ఆయన. ఒక మాసివ్ అంటే ఒక స్టార్ టైప్ అని కాదు, ఈడేదో ఒకటి చేయగలరా అని చెప్పేసి జనాల్లో హైప్ క్రియేట్ చేసిన ఆయన. ఇప్పుడు సినిమాలు చేయట్లేదు, వస్తున్నాయి కానీ ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు బ్రేక్ తీసుకున్నారని చెప్పాలి. రాజ్ తరుణ్ గారు చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ వల్ల మేబీ అదే ఆగిపోతుంది. అంటే ఒకటేంటంటే రాజ్ తరుణ్ గారు నాకు ఒక క్రైమ్ కామెడీ లాంటి కథల్లో ఆయన ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్ అని నాకు అప్పుడు అనిపించింది. ఐ డోంట్ నో హౌ మచ్ ఈస్ కీన్ టు ఇట్. ఏంటంటే ఎయిదర్ బాయ్ నెక్స్ట్ డోర్, ఎయిదర్ ద చిన్న రామ్ కామ్ అలాంటివి పెట్టుకుని. సో రస్టిక్ క్రైమ్ కామెడీస్ కొన్ని ఉంటాయి. లైక్ ఇఫ్ యూ వాచ్ ద ఫిల్మ్ సూదుకోవం చూసారా మీరు? సూదుకోవం అని తమిళ సినిమా. తెలుగులో డబ్బింగ్ అయింది పేరు ఐ డోంట్ రిమెంబర్, వెరీ బ్యాడ్ విత్ డబ్బింగ్ నేమ్స్. బట్ సో తెలుగులో అలాంటి ఒక క్రైమ్ కామెడీ లాంటివి ఎక్స్ప్లోర్ చేస్తే అందులో యాక్ట్ చేసిన అలాంటి ఒక సినిమాలో యాక్ట్ చేసిన హీరో ఈరోజు చాలా పెద్ద లీగ్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే, సో ఫైనల్లీ వన్ లాస్ట్ హీరో నేమ్ అఖిల్. ఎందుకంటే బాగా భారీ దెబ్బ తగిలింది కాబట్టి అడుగుతున్నాయి అన్నమాట. అఖిల్ గారికి కూడా అంతే అండి. హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియాలిటీ. మీ చేతిలో పడితే చెప్పండి. అదే ఇది మళ్ళీ ఇంకా నా గురించి నేను చెప్తున్నట్టు లేదు. హీ విల్ అఖిల్ గారు అంటే పర్సనల్లీ నాకు తెలిసి. సో నాకేంటంటే అఖిల్ గారిని సుధీర్ బాబు గారు అఖిల్ గారు గుడ్ మంచి బాండింగ్ ఉంది. అవునవును, అదే చెప్తున్నాను. సేమ్ ఆయనకు కూడా సేమ్ ఏంటంటే అన్ని రాంగ్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు ఆయన చేతిలో, రైట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి. సూపర్ తేల్చేశారు. ఓకే, ఫైనల్లీ హరోం హరా గురించి ఆడియన్స్కి థియేటర్లకి రమ్మని ఆ టైప్లో మీరు చెప్పాలనుకున్న ఆ వన్ లైనర్ ఏంటి? రివోల్ట్ అని కాకుండా వాట్స్ యువర్ వ్యూ? నో, డెఫినెట్గా నేను చాలాసార్లు పోస్టర్లో మెన్షన్ చేశాను అండ్ నేను స్టేజ్ మీద చెప్పాను, ఇట్స్ అ మాస్ సంభవం. అంటే ఇట్స్ నాట్ ఎ వర్డ్, ఐ రియల్లీ మీన్ ఇట్స్ అ మాస్ సంభవం. దట్స్ ఇన్ అన్ ఆర్గానిక్ వే. ప్లీజ్ వాచ్ హరోం హరా ఇన్ థియేటర్స్ on June 14th. యూ గాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ఫర్ షో. ఇంకోటి ఏంటంటే మై లవ్ టువర్డ్స్ సినిమా, my journey towards cinema, and I learned something in the cinema that you can witness in Harom Hara. సో నాకు ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది, మాస్ సంభవం. థ్యాంక్ యూ. సంభవం అనేది ఎక్కువ యూజ్ చేయరు యాక్చువల్లీ. ఇట్స్ ఎ యూనిక్ వర్డ్ యాక్చువల్లీ. మళ్ళీ అది ఒక యూనిక్ వర్డ్. థ్యాంక్ యూ. నాకు బాగా ఇష్టమైన వర్డ్. థ్యాంక్ యూ. అంటే ఆయన దగ్గర నుంచి లవ్ ట్రాక్స్ అవన్నీ చూసారు కాబట్టి ఈసారి ఒక అబ్సల్యూట్లీ సుధీర్ బాబుస్ మ్యాసివ్ షో, మ్యాసివ్ షో అదరగొడతారు. సో మీరు కూడా June 14th థియేటర్స్లో విట్నెస్ చేసి
పోస్ట్ రివ్యూ అండ్ మీకు ఎలా అనిపించిందో 100% చెప్పండి, తప్పకుండా ఆయన ట్యాగ్ చేసి చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.